ఓకే కాకపోతే సింపతి గేమ్ ఆడుతున్నాడు. నైట్ నా దొంగతనాలు చేయడం అట్లా ఎట్లా నిన్న అంటే కొంచెం ఓకే కొంచెం ఇంప్రూవ్ అయ్యాడేమో. ఫస్ట్ మనం ఆయన చూస్తే డల్ అనుకున్నాము, అంటే ఎమోషనల్ అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్. స్ట్రాటజీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ వైఫ్ తో మంచిగానే ఉన్నాడు అనుకుంటున్నాను. కాకపోతే లోపలికి వచ్చాక ఫస్ట్ డే వాళ్ళ వైఫ్ తో వైఫే తనకి నిఖిల్ సోనియా గురించి ఏం చెప్తారండి రిలేషన్షిప్? అంటే బ్రదర్ సిస్టర్ అంటున్నారు, కాకపోతే లవ్ ట్రాక్ నడుస్తుంది. మరి అదంతా క్రిప్టో లేకపోతే ఏమో. మన దగ్గర లవ్ ట్రాక్ అని ఇవాళ సిస్టర్ సిస్టర్ బ్రదర్ అంటున్నారు. సో ఇది నిఖిల్ దెబ్బ పడొచ్చా సోనియా వల్ల? పడొచ్చు, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయితేనే నిఖిల్ గేమ్ బాగుంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ లో నేనైతే ఆదిత్య ఓం కానీ లేదంటే శేఖర్ భాష కొంచెం ఫన్ చేస్తున్నది మేడం, లోపల చేస్తున్నాడు. కాకపోతే ఈ వీక్ లో అసలు ఏం లేదు కదా గేమ్, టాస్క్ గానీ ఏం లేదు. సంచాలక్ కూడా వ్యవహరిస్తున్నాడు కదా, అంటే ఓన్లీ సంచాలక్ గానే ఉన్నాడు. గేమ్ పరంగా అయితే ఏం గట్టిగా లేడు. శోభా శెట్టి రీఎంట్రీ అంటారు, ఏమంటారు? ఏమో అంటున్నారు, కాకపోతే రాదేమో అనుకుంటున్నాను. వస్తుందంట ఇంటిమేషన్ ఉంది. బట్ శోభా శెట్టి వర్సెస్ యష్మి ఎలా ఉండబోతుంది? ఇద్దరిది కొంచెం ఈక్వల్ గా ఉంది కాబట్టి, అంటే క్యారెక్టర్స్ కొంచెం ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరికే క్లాస్ వస్తే రావచ్చు. సో విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు? సరే డల్గా ఉందండి. అవును, కాకపోతే అంటే ఆల్రెడీ పర్సనల్ గా కొంచెం విష్ణుప్రియ గురించి ఏం చెప్తారండి? బాగా ఆడుతున్నారు. ఓకే బాగా ఆడుతుంది, అంటే ఆల్రెడీ తెలుగు యాంకర్ గా తెలుసు. సో తనకి తన మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్. అంటే ఇప్పుడు బయట అంత అగ్రెసివ్ గా ఉండి లోపల అంత డల్ గా ఉండడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే ఆల్రెడీ సోనియాతో కొంచెం అయ్యింది, అదే కొంచెం ఏదో ఇది ఉంది కదా. సో కిరాక్ సీత గురించి మీ అభిప్రాయం? కిరాక్ సీత ఏమో, అంటే బిగ్ బాస్ అది బొమ్మ తీసుకుని లోపల పెట్టించింది కదా. అవును, కాకపోతే ఆమె టాస్క్ పరంగా కొంచెం డల్ ఉంది. క్యారెక్టర్ వైజ్ అది, ఫ్రెండ్షిప్ వైజ్ అది. టాప్ 5 ఎవరు ఉంటారండి మరి? టాప్ 5 అంటే నిఖిల్, ఒకవేళ సోనియాతో ఫ్రెండ్షిప్ ఏమైనా బ్రేక్ అయితే నిఖిల్ ఉంటాడు, అభయ్ ఉంటాడు, యష్మి ఉంటది, సోనియా 50-50 ఛాన్సెస్. నేను చెప్పలేను. మణికంఠ కూడా ఏమో అంటే చెప్పలేదు. సింపతి గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. రాత్రి రొమాంటిక్ గా సాంగ్ కూడా పాడింది గౌడ గురించి. ఎలా అనిపించింది మేడం? కొత్త షేర్లు చూస్తున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ మేడం.